పురాణ కథల ప్రకారం ఆంధ్రజాతికి చెందిన శాతవాహనులు దక్షిణాపథంలో మొట్టమొదటి సామ్రాజ్య స్థాపకులు. పురాణాలలో వారి నాణాలపై ఈ వంశం ఆంధ్రులు, ఆంధ్రభృత్యులు, శాతకర్ణులు, శాతవాహనులని అనేక పేర్లతో పేర్కొనబడింది. గ్రీకు రాయబారి యాత్రికుడు మెగస్తనీస్ రాసిన ఇండికాలో కూడా ఆంధ్రుల ప్రస్తావన ఉంది. ఈయన ఆంధ్రులు 1,00,000 పదాతి దళం, 1000 ఏనుగులు, 30 దుర్భేద్యమైన దుర్గాలు కలిగి ఉన్నారని పేర్కొన్నాడు. ఆంధ్రుల మధ్య ఆసియా నుండి తరచూ దండయాత్రలు ఎదుర్కొంటూ శక్తివంతమైన విశాల సామ్రాజ్యాన్ని పరిపాలించారు. వీరి సైనిక శక్తితో పాటు వ్యాపార దక్షత, నావికా కౌశలానికి చరిత్రలో మొట్టమొదటిసారిగా ఆగ్నేయాసియాలో భారత కాలనీలు స్థాపించడమే తార్కాణం. క్రీస్తుపూర్వం 200 సంవత్సరంలో శాతవాహనులు నేటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ప్రాంతంలో అధికారంలోకి వచ్చి 400 ఏళ్లకి పైగా పరిపాలించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, గోవా, కర్ణాటకలలో కూడా చాలా భూభాగాన్ని శాతవాహనుల ఏలుబడిలో ఉండేవి. వీరి మొదటి రాజధాని కోటిలింగాల, అనంతరం ప్రతిష్టానపురం, చివరగా అమరావతికి మారింది. సామ్రాజ్య స్థాపకుడు సిముక మహారాష్ట్ర మాలవ ప్రాంతాలను ఆక్రమించాడు. అతని తర్వాత వచ్చిన అతని తప్పుడు కన్హ రాజ్యాన్ని పశ్చిమ, దక్షిణ దిక్కుల్లోకి మరింతగా విస్తరించాడు. అతని పిమ్మట వచ్చిన శాతకర్ణి ఉత్తర భారతదేశానికి చెందిన శుంగవంశని అంతం చేశాడు. అతని అనంతరం వచ్చిన గౌతమిపుత్ర శాతకర్ణి శకులను, పహ్లవులను, యవనులను దండయాత్రలకి తిప్పికొట్టాడు. అతని సామ్రాజ్యంలో మహారాష్ట్ర, సౌరాష్ట్ర, మాలవ, పశ్చిమ రాజస్థాన్, విదర్భ ప్రాంతాలున్నాయి. అనంతరం అనేక భూభాగాలు కోల్పోయిన శాతవాహన సామ్రాజ్యం చివరగా యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో మళ్ళీ ఉచ్ఛస్థితిలోకి వచ్చినా అతని మరణానంతరం పరిమితమైపోయింది.